ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దయతో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. చాలండి, మనం చదివిన ఈ లేఖన భాగంలో దేవుని కొరకు ఒక వ్యక్తి పిలబడ్డాడు, దేవుని కొరకు ఒక వ్యక్తి ప్రత్యేకించబడ్డాడు. తన తల్లిదండ్రులు మరి పిల్లలు లేని సమయంలో వారు ఎంతగానో ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ఒక బహుమతిగా, ఒక బహుమానముగా దేవుడు వారికి ఎవరిని అనుగ్రహించాడంటే సంసోను దేవుడు అనుగ్రహించాడు. చూడండి, సంసోన్ అనగా ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా? సంసోన్ అనగా సూర్యకిరణాలు, లేకపోతే ఉదయించే సూర్యుడు, సన్షైన్. సంసోన్ అంటే సన్షైన్. ఇటువంటి గొప్ప దేవుని ఆశీర్వాదాలతో జన్మించి దేవుని వాగ్దానాలతో నడిపించబడుతున్న ఒక యవనస్తుడు తన జీవితము ఎలా పతనమైపోయింది అనేది మనం చదివినప్పుడు, దేవుడు సంసోని ఏర్పాటు చేసుకునేటప్పుడు దేవుడు సంసోనికి ఆధ్యాత్మికమైన బలాన్ని ఇచ్చాడు. అటువలే సంసోను ఆధ్యాత్మికమైన బలవంతుడు, భౌతికపరమైన బలవంతుడు, అటువరే మానసికపరమైన బలవంతుడు. సంసోనుకి శారీరకపరమైన బలం ఉంది. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, చాలా బలవంతుడండి. మనం చూస్తే సంసోనుకున్న భౌతికపరమైన బలాన్ని మనం చూసినప్పుడు, ఒకరోజు సంసోను తన శత్రులైన వారు సంసోన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడు ఏం చేశాడంటే, ఆ శత్రువుల యొక్క ద్వారబంధాలు మనం చూస్తే దయతో న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు ఓకే, చదువు. ఓకే, సో ఇక్కడ మనం చూసినప్పుడు సంసోని యొక్క జీవితంలో సంసోని యొక్క బలము, సంసోని యొక్క జీవితము, సంసోని యొక్క బలాన్ని మనం చూసినప్పుడు సంసోని యొక్క బలము ఆధ్యాత్మికంగా బలవంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే సంసోను పుట్టినప్పుడు దేవుడు సంసోను కోసం ప్రత్యేకించబడ్డాడు. హీ వాస్ ఏ సపరేటెడ్ మ్యాన్. సంసోను ఎవరు చెప్పండి? దేవుని కోసము ప్రత్యేకించబడిన వ్యక్తి. అతడు జన్మించినప్పుడు తన తల్లిదండ్రులు దేవునికి సమర్పణ చేస్తారు. ఏమి సమర్పణ చేస్తారంటే, నువ్వు మాకు ఈ కుమారుని ఇస్తే ఆ కుమారుని మీ కొరకు ప్రత్యేకిస్తాం. అతడు పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు అతనికి క్షౌరము చేయము, అనగా అతని తల కత్తిరించము, జుట్టు కత్తిరించము, ద్రాక్షారసమైనను చనిపోయిన దాన్నైనా అతడు ముట్టడు అనేది దేవుని దగ్గర వారి తల్లిదండ్రులు ఒక నిబంధన చేశారు. సో దేవుని కోసము ఈ సంసోను ప్రత్యేకించబడిన వ్యక్తిగా అతడు పెంచబడుతున్నాడు. అయితే దేవుని కోసం ప్రత్యేకించబడ్డాడు, నాజీరు చేయబడ్డం అంటే ప్రత్యేకించబడ్డము. చూడండి, పాత నిబంధనలో హెబ్రూ పదంలో నాజీర్ అనే పదం అన్నా, కొత్త నిబంధనలో క్రైస్తవ్యం అన్న రెండు ఒకటే. వాట్ ఆర్ ద మీనింగ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్? నాజరేట్, క్రిస్టియన్స్, ఈ రెండు ఒకటే. అర్థం చేసుకోవాలి. నాజీరు చేయబడ్డం అన్నా క్రైస్తవులు అన్నా ఒకటే. నాజీరు చేయబడ్డం అంటే ప్రత్యేకించబడ్డము, క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడ్డం. ఈ సంసోను దేవుని కొరకు ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రత్యేకించబడ్డాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంటే సంసోను ఆధ్యాత్మికమైన బలవంతుడు. రెండోది, సంసోను భౌతికపరమైన బలవంతుడు. చూడండి, ఒక దినము శత్రువులు వచ్చినప్పుడు
శత్రులను గాడిద ఎముకతో చంపేశాడంటండి. గాడిద ఎముకతో చంపేశాడు. ఒకరోజు ఫిలిస్తీ పట్టణస్థులు అతని వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీ పట్టణం దగ్గరికి వెళ్ళి పట్టణపు తలుపులను 2 ద్వారబంధాలు ఏం చేశాడంట, పట్టుకొని తీసుకువెళ్ళి కొండ మీద పారేశాడు. తీసుకువెళ్ళి ఇతడు చాలా బలవంతుడండి. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఒక సమయంలో కొదమసింహం అడ్డుగా వచ్చినప్పుడు కొదమసింహాన్ని ఏం చేశాడు తెలుసా, పై దవడ కింద దవడ పట్టుకొని 2గా చీల్చేశాడు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే ఈ సంసోనికి ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది అనుకుంటారు సంసోన్ అంటే కండలు తిరిగి పెద్ద పెద్ద కాదండి. సంసోన్ వాస్ నాట్ ఏ బాడీ బిల్డర్. సంసోను బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకవేళ సంసోనికే కండలు తిరిగితే, సంసోనే చాలా బలిష్ఠుడిగా ఉన్నట్లయితే తనతో సహవాసం చేసే దలీలా వచ్చి ఎంత అడుగుతుంది? ఎందుకంటే సంసోన్లో ఒక ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అనేది సంసోన్ జీవితంలో ఉంది. సంసోన్లో ఒక అతీంద్రియమైన శక్తి కలిగి ఉన్నాడనే విషయాన్ని దలీలా కనుగొందండి. బైబిల్ ఏమంటుందంటే, దేవుని ఆత్మ సంసోన్ పైకి వచ్చినప్పుడు సంసోను సూర్యకార్యాలు చేశాడు. శాంసన్ వాజ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ when the Holy Spirit was falling upon him. పరిశుద్ధాత్మ అతని పైన, మనం దయతో న్యాయాధిపతి గ్రంథం 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనము, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో, చూడండి, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ఇక్కడ ఎవరి ఆత్మ ప్రేరేపిస్తుంది? దేవుని ఆత్మచేత ఇతను ప్రేరేపించబడినప్పుడు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను అతడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని, కొదమసింహాన్ని, దేవుని ఆత్మ అతనిలో వచ్చినప్పుడు అతడు కొదమసింహాన్ని ఏం చేశాడు? మేకపిల్ల చీల్చినట్లు దాన్ని చీల్చివేశాడండి. ఖాళీ చేతులతో, విత్ బేర్ హ్యాండ్స్ హీ కెన్ కిల్ ఎ లాయన్. కాబట్టి ఇతడు చాలా బలవంతుడండి, చాలా బలవంతుడు. ఇక్కడ ఈ సంసోనుకున్న ఈ బలానుకున్న రహస్యం ఏంటి? ఈ సంసోనుకున్న ఈ బలాన్ని మనం చూస్తే, సంసోన్లో ఉన్న బలము దేవుంది. శక్తి చేతనైనను బలము చేతనైనా గాక నా ఆత్మ ద్వారా మాత్రమే. కాబట్టి సంసోను బలవంతుడు కాదు, సంసోన్లో ఉన్న దేవుడు బలవంతుడు. ఇట్ వాస్ నాట్ శాంసన్ హూ వాస్ స్ట్రాంగ్, ఇట్ వాస్ గాడ్ ఇన్ శాంసన్ మేడ్ హిమ్ స్ట్రాంగ్. అర్థమవుతుంది కదా? అంటే సంసోను బలవంతుడు కాదు, సంసోన్లో ఉన్న దేవుడు బలము సంసోన్ని ప్రేరేపింపగా సంసోను బలవంతుడుగా మారాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ మనం చూసినప్పుడు సంసోనికి అద్వితీయమైన దేవుని శక్తి ఉందండి. ఈ శక్తి దేవుడి నుంచి అతడు పొందాడని మనము న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే 19వ వచనంలో కూడా మనం చూస్తే, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారు సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను. సో దేవుని ఆత్మ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే శత్రువులను చంపేశాడు. సో సంసోన్ అతడి బలము దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, గనుక మనము అర్థం చేసుకోవాల్సింది, అతని బలము అతని వెంట్రుకలో లేదండి. అతని బలము తను ప్రత్యేకించబడే జీవితంలో ఉంది. వేర్ ఈ స్ట్రెంగ్త్ వాస్ ఈ సపరేటెడ్ లైఫ్. అతని బలం ఎక్కడుందో తెలుసా? దేవుని కోసం ప్రత్యేకించబడే జీవించే జీవితంలో అతని బలం ఉంది. కాబట్టి దేవుని ఆత్మ అతని పైకి వచ్చినప్పుడు అతడు బలవంతుడుగా మారి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అతడు దేవుని కొరకు కార్యాలు చేశాడు. అయితే కొన్ని పర్యాలు అతడు పడిపోయాడండి. సంసోను బలవంతుడే, శారీరకంగా బలవంతుడు. సంసోను ఆధ్యాత్మిక బలవంతుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువలే సంసోను మానసికంగా కూడా అతడు బలవంతుడు అంటండి.
మానసికంగా కూడా చాలా బలవంతుడు. సంసోను గురించి మనం చదివినప్పుడు సంసోను చాలా పర్యాలు చమత్కారాలు చేసేవాడు. చమత్కారాలు, జోక్స్ వేసేవాడు, అంట పెట్టగదలు వేసేవాడు, అంటే సూక్తులు అడిగేవాడు, సామెతలు అడిగేవాడు, వాటిని అడిగి దాని భావాన్ని చెప్పమనేవాడు. సంసోను జోకులు వేసేవాడు అంటండి. హీ వాస్ మేకింగ్ జోక్స్. చూడండి, బైబిల్ ఏమంటుందంటే దేవుని బిడ్డలు అనవసరమైన జోక్స్ మాట్లాడకూడదు. అనవసరమైన జోక్స్, సరసోక్తులు అంటారు వాటిని, సరసోక్తులు. దేవుని బిడ్డలుగా మనము జీవించేటప్పుడు మనము మన జీవితాలు దేవుని వాక్యానికి అనుగుణంగా మనం ఏం చేసుకోవాలి? మలుచుకోవాలి. చూడండి, ఇతడు హాస్యము పండించేవాడండి, హాస్యం చేసేవాడు, ఒక మంచి జోకర్గా మాట్లాడేవాడు, అందరినీ ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాడండి. ఇతడు చాలా మంచివాడగా ఎవరి చేత పేరు పొందాడు తెలుసా? ఎవరి చేత పేరు పొందాడు? అన్ని జనుల చేత. He wants to make friends with the pagan people and he wants to get pleased from them. అంటే అన్ని జనులతో సహవాసం చేసి వారి ద్వారా ఏం పొందాలనుకున్నాడు? మెప్పును పొందాలనుకున్నాడు. వారి ద్వారా సంతోషం పొందాలనుకున్నా. కానీ చివరికి వారి ద్వారా సంసోను జీవితం ఏమైంది? నాశనం అయిపోయిందండి. చూడండి, బైబిల్ మనం ధ్యానించేటప్పుడు ఈ బైబిల్ అంతా కూడా మన కొరకే రాయబడ్డది, టు టీచ్ us. బైబిల్ ఎందుకు రాయబడిందంటే మనకు బుద్ధి కలిగించడానికి అంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఈ సంగతులు దృష్టాంతములుగా యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. ఈ సంగతులు దేని బిడ్డలారా, ఎన్నో వచనం? 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఇవి ఎందుకు రాశాడంటే ఈ మాటలు, ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయంటే యుగాంతంలో జీవిస్తున్న మనకు బుద్ధి కలగటానికి, వారు చేసిన అపరాధములు, వారు చేసిన పొరపాటులు మనం చేయకుండా జాగ్రత్త పడటానికి. చూడండి, మనము ఏ వస్తువు కొన్నా దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. సపోజ్ మీరు షాప్కి వెళ్ళి ఫ్రిడ్జ్ కొన్నారు. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారంగా మీరు దాన్ని వాడారు అనుకోండి, దాని రిపేర్ వస్తే కంపెనీ వారు ఏం చేస్తారు? దాని మళ్ళా మీకు కొత్తది ఇస్తారు. ఒకవేళ ఆ మాన్యువల్ ప్రకారం కాకుండా మనము ఇష్టానుసారంగా దాన్ని పాడు చేసి మన కంపెనీ వారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? దాన్ని మారుస్తారా? మార్చరు. నో, దే కెనాట్ చేంజ్. చూడండి, దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ ఎ మాన్యువల్. దేవుడు సంసోను ఒక ప్రత్యేకమైన పని కోసము దేవుడు పిలిచాడు, ప్రత్యేకించాడు. అతడు దేవుని కొరకు ఒక అద్భుతమైన వ్యక్తిగా జీవించాలని దేవుడు అతన్ని పిలిచాడండి. కానీ విచారకరం ఏంటో తెలుసా? విచారకరమైన విషయం ఏంటంటే మనము సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక విషాదకరమైన ముగింపుని ఇక్కడ సంసోను జీవితాన్ని మనం చూస్తామండి. చూడండి, హీరోగా ఉన్న వ్యక్తి జీరోగా మారిపోయాడండి. హీ వాజ్ అ జీరో బట్ హీ వాజ్ ఎ హీరో, హీ బికేమ్ ఏ జీరో. అతను ప్రారంభంలో ఎవరు చెప్పండి? ప్రారంభంలో హీరో అంత ఉన్నాడు పైన, కానీ అంత ఎత్తులో ఉన్న సంసోను కిందకి ఏం చేశాడంట? పడిపోయాడు. ఎస్, ఫాల్ డౌన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దీని కారణం ఏంటో తెలుసా? సంసోను యొక్క అవిధేయత, డిసొబీడియంట్. సంసోను యొక్క అవిధేయత అండి. సంసోను యొక్క అవిధేయత అతని జీవితంలో ఓటమిని తీసుకొని వచ్చింది, అవమానాన్ని తీసుకొచ్చింది. చివరికి తన జీవితం ఎలా ముగించబడుతుందంటే నిరాశతో ముగించబడుతుంది, నాశనంతో ముగించబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ విషయం మనం చదివినప్పుడు మనకేమర్థమవుతుందంటే ఎందుకు అతడు పడిపోయాడు? వై హీ వాస్ ఫెల్ ఇన్ ఏ
డెప్త్ ఆఫ్ పిట్. అతను ఎందుకు అంత లోతైన గొంతులో పడిపోయి మనం ఆలోచించేటప్పుడు దయతో మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, మొదటి కొరింథీ 10:12, మొదటి కొరింథీ తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేవలను. తాను నిలుచున్నానని తలుచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. సంసోను అనుకున్నాడు తను పర్లేదు అనుకున్నాడు. he was thinking that there is no problem with his spiritual life. he was thinking that there is no problem with his physical life. అతను భౌతికపరమైన జీవితాన్ని బట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, తన మానసికపరమైన జీవితాన్ని బట్టి సంసోను అనుకుంటున్నాడు నాకు పర్లేదులే అనుకుంటున్నాడండి. బైబిల్ ఏమంటే తాను నిల్చున్నాను తలుచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. సంసోను దేవుని కుమారుడిగా పిలబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని కొరకు పిలబడ్డాడు. కానీ చివరికి సంసోను జీవితం ఎలా మారిపోయింది తెలుసండి? పతనానికి వెళ్ళిపోయింది. అయితే పతనానికి వెళ్ళిపోయిన సంసోను అక్కడ తన తప్పును అంగీకరించాడంటండి. ఏం చేశాడు? తప్పును అంగీకరించాడు. చివరిలో అంగీకరించాడు. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీయుల సర్దార్లు సంసోను పట్టుకొని తన కళ్ళు ఎప్పుడైతే పెరిగివేసి జుట్టంతా కత్తిరించేసి బోడిగుండు చేసేసి ఆ దేవతకు, ఆ దేవతాలయానికి రెండు వైపులా కాలు చేతులు కట్టేసి ఇలా కట్టేశారు. ఒక కుడి చెయ్యేమో ఒక స్తంభానికి, ఎడం చెయ్యేమో ఒక స్తంభానికి, ఎడం కాలేమో ఒక స్తంభానికి, కుడి కాలేమో ఒక స్తంభానికి అలా కట్టేశారు. వాళ్ళందరూ అక్కడున్న వారందరూ కూడా హేళన చేస్తున్నారు. ఓ ఈడేనా, వేలాది మంది ఫిలిస్తీయులను చెప్పేసినాడు ఈడేనా, శత్రు సైన్యాన్ని ఓడించినవాడు ఈడేనా అని హేళన చేస్తున్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపం చెందాడంట. ప్రభువా నేను చాలా తప్పు చేశాను నాయన. కానీ అప్పటికి అవకాశం కోల్పోయాడండి. ఒక్కసారి ఈసారి మాత్రం నాకు అవకాశం ప్రభువా, నేను చనిపోతాను, నాతో పాటు వీళ్ళందరూ కూడా నేనేం చేస్తాను, చంపేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం కనుకనే ఆ చివరిలో సంసోను పశ్చాత్తాపం చెందడం వల్ల అతని పేరు ఎక్కడుందో తెలుసా అండి? విశ్వాస వీరుల జాబితాలో ఉందండి. హెబ్రీ రాసిన పత్రిక 11:32 ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఎందుకంటే సంసోను విశ్వాస వీరుల పేరు యొక్క జాబితాలో రాయబడ్డాడండి. హీ వాస్ ఇన్ ద హాల్స్ హీరోస్ ఆఫ్ ఫేత్. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 11:32. హెబ్రీ రాసిన పత్రిక 11:32. ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను. గిద్యోను, బారాకు, సంసోను వీళ్ళందరూ కూడా విశ్వాస వీళ్ళ జాబితాలో ఎందుకు చేర్చబడ్డారంటే దే రిపెంటెడ్ ఫ్రమ్ దర్ సిన్స్ ఈవెన్ దో ఇన్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ దర్ లైఫ్. అనగా వారి జీవితంలో చివరి గడిలో కూడా వారు ఏం చేశారంట? దేవునికి ప్రార్థన చేసి పశ్చాత్తాపము చెందారు. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న ఉండొచ్చు, అయ్యా దేవుని బిడ్డ పాపం చేస్తే దేవుడు వాళ్ళని క్షమిస్తాడా? బాప్తిని తీసుకున్న వాళ్ళు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశం ఇస్తాడు మారు మనసు పొందటానికి. ఆ మారు మనసు పొందినప్పుడు మనం దేవుని మాట విని మరలింపబడి మళ్ళా తప్పులు చేయకుండా మనం ముందుకు వెళ్తే దేవుడు కోపం మన మీద రాదు. కానీ మాటికి బైబిల్ అంటే ఎన్ని మార్లు చెప్పినా విననవాడికి హఠాత్తుగా ఏం కలుగుతుంది? నాశనం కలుగుతుంది. అటువలే మనము చేసే తప్పుల నుంచి మరలింపబడకుండా మాటికి చేసిన అపరాధములే చేస్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తి రక్షించబడలేదు. ఈజ్ నాట్ సేవ్డ్. రక్షించబడ్డ వ్యక్తి పడిపోయినా లేపబడి దేవుని దగ్గర పశ్చాత్తాపం చెందుతాడు. అయితే ఈ సమయంలో సంసోను తను చేసిన అపరాధాలకి మూల్యం చెల్లించాడండి. ఆ మూల్యం ఏదో చూద్దాం. చూడండి, మొదటగా సంసోను తల్లిదండ్రులు గౌరవించలేదండి. హీ డిస్హానర్డ్ హిస్ పేరెంట్స్. తల్లిదండ్రులు గౌరవించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
బైబిల్ ఏముంటుందంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. 14వ అధ్యాయము న్యాయాధిపతి గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో చూడండి, ఇక్కడ సంసోను దేవునికి అవిధేయుడిగా ఎలా జీవించాడంటే తల్లిదండ్రుల మాట వినలేదు. సంసోను విగ్రహారాధికులతో ఏం చేస్తున్నాడంటే సహవాసం చేస్తున్నాడు. హీ వెంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఐడిల్ వర్షిప్పర్స్. వాళ్ళతో సహవాసం చేస్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సంసోను యొక్క తల్లిదండ్రులు ఎవరు తెలుసు అండి? దే ఆర్ గాడ్లీ పేరెంట్స్. వారి తల్లిదండ్రులు ప్రభుని అంగీకరించిన వారు. వారు ప్రార్థించేవారు. ప్రార్థించగా సంసోను జన్మించాడు. వారు దేవుని ఆత్మచేత నింపబడ్డవారు. కానీ సంసోను ఏం చేస్తే తెలుసు అండి? దేవుణ్ణి మాటను కానీ తల్లిదండ్రుల మాట కానీ వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏం చేశాడంటే అన్యురాలైన ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అంటారు, బాబు నువ్వు చేయకూడదు ఇలాగా, యూ షుడ్ నాట్ డూ. సంసోను అంటాడు, మీరు చేసినా చేయకపోయినా నా ఇష్టం, నేను చేసుకుంటాను. మొట్టమొదటిగా సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు. హీ రిజెక్టెడ్ హిస్ పేరెంట్స్. వారి మాటను గౌరవించలేదండి. గౌరవించకుండా ఏం చేశాడు? ఫిలిష్తీయుల ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుణ్ణి నమ్ముకునేవారు అన్ని జనులు ఏం చేసుకోకూడదు? వివాహము చేసుకోకూడదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుందండి. దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన ఆజ్ఞది. విశ్వాసులు అవిశ్వాసులతో మనం ఏం చేయకూడదు? జోడి అనగా వివాహము. ద బిలీవర్ షుడ్ నాట్ మ్యారీ అన్బిలీవర్స్. దట్స్ వెరీ స్ట్రైట్. అది దేవుడిచ్చిన కమాండ్. విశ్వాసులు అవిశ్వాసులను ఏం చేయకూడదు? వివాహము చేసుకోకూడదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకో తెలుసండి, ఒకవేళ ఎప్పుడైనా రక్షణ పొందలేని వ్యక్తిని రక్షించబడిన వ్యక్తి వివాహం చేసుకుంటే వారి జీవితాల మధ్యన రకరకాల సమస్యలు వస్తాయి. ఎందుకంటే వారిద్దరి మధ్య వివాహం జరగట్లేదు, 2 కుటుంబాల మధ్యన జరుగుతుంది. దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్, 2 కుటుంబాలు. ఇట్స్ నాట్ 2 పీపుల్, ఇట్స్ 2 ఫ్యామిలీస్. ఇక్కడ సంసోని ఇంటి వారేమో ప్రభువుని నమ్ముకున్నారు. ఫిలిష్తీయుల యొక్క ఆ దలీలా ఇంటి వారేమో అన్ని జనులు, వారి విగ్రహారాధికులు. ఇప్పుడు సంసోను ఎవరింటికి వెళ్తున్నాడు? విగ్రహారాధుల ఇంటికి వెళ్తున్నారు. వారు ఏం పెడతారు? అన్నీ పెడతారు. వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వారితో జీవిస్తున్నాడు. అప్పటి వరకు సంసోను యొక్క శక్తి ప్రభావం ఏమైందంటే, ఎప్పుడైతే వారితో సహవాసం చేశాడో, ఎప్పుడైతే వారితో వెళ్ళి కలిసిపోయాడో, దేవుని యొక్క శక్తి తన వెంట్రుకలో కాదండి ఉన్నది, అది దేవుడే సంసోను జీవితంలో ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రభు చెప్పిన మాట మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను 8:44, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ అన్ని జనులతో మనం సహవాసం చేసామనుకోండి, అన్ని జనులు ఎవరు తెలుసా? అన్ని జనులు సాతాను సంబంధులు అంట. అన్ని జనులు ఎవరు? సాతాను సంబంధులు. దేర్ ఫాదర్ ఇస్ ద డెవిల్. వారి తండ్రి ఎవరు? చూడండి, వారి తండ్రి ఏమో అపవాది, మన తండ్రి ఏమో యేసుక్రీస్తు. అవర్ ఫాదర్ ఇస్ జీసస్ అండ్ దేర్ ఫాదర్ ఇస్ సాటన్. సో అవర్ ఫాదర్ జీసస్, మన యేసు ప్రభు మన తండ్రి అయినప్పుడు, వెన్ వి గో టు సాటన్, మనం ఏం చేస్తాం? సాతాను యేసు ప్రభు కలిసి ఏం చేస్తున్నారంట? ఎప్పుడు సాతాను యేసు ప్రభు ఎప్పుడు కలిసి ఉండరు. నెవర్. సాతాను యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
ఒకవేళ మనము అపవాదులతో మనం సహవాసం చేస్తే మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయండి. యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్రాబ్లం. చూడండి, అంత బలవంతుడిగా ఉన్నాడు సంసోను, ఆధ్యాత్మిక బలవంతుడిగా ఉన్నాడు, శారీరక బలవంతుడిగా ఉన్నాడు, మంచి తెలివైన వ్యక్తి అండి. ఏమైంది చెప్పండి? ఎప్పుడైతే సంసోను దేవునికి ఇష్టం లేని వాడితో అతడు సహవాసం చేశాడో, మొట్టమొదటిగా తల్లిదండ్రులు గౌరవించలేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు. వాడు వ్యతిరేకంగా జీవించాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి దేవుని బిడ్డలు అన్ని జనులతో ఏం చేయకూడదు? వియ్యం పొందకూడదు, వివాహం చేసుకోకూడదు. అది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒకవేళ ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోలేదనుకోండి, ఈ వ్యక్తికి ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఆదివారం పూట చర్చికి వెళ్ళాలనుకుంటాడు. ఏమేమంటారు తెలుసా? నిద్రపోదాం అంటారు, లేకపోతే పిక్నిక్ వెళ్దాం అంటారు, లేకపోతే బయటికి వెళ్దాం అంటారు. ప్రాబ్లం, దెర్ విల్ బి ప్రాబ్లం. దట్స్ అ ప్రాబ్లం హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సామ్సన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రసంగి గ్రంథం 4:12 మనం చూస్తే 3 పేటల తాడు త్వరగా ఏం చేయబడదు? తెగిపోదండి. 3 పేటల తాడు. ఈ 3 పేటలు అంటే ఏంటి తెలుసండి? 3 పేటలు అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా, అటువలే శారీరకంగా. ఈ 3 పేటలు, 1 ఆధ్యాత్మికం, 2 భౌతికం, 2 మానసికం. చూడండి, ఒకవేళ భౌతికము మానసికం ఉండి ఆధ్యాత్మికం లేకపోతే ఆ తాడు త్వరగా తెగిపోతుంది. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇలాంటి వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారండి. కాబట్టి బైబిల్ ఏమంటుందండి? చాలా స్పష్టంగా చెప్తుందండి. ఏమంటుందంటే, ప్రభువుని నమ్ముకున్న వారు అన్ని జనులు వివాహము చేసుకోకూడదు. సహవాసము కూడా లిమిటెడ్గా ఉండాలి, అన్లిమిటెడ్గా ఉండకూడదండి. ఎలా ఉండాలి? లిమిటెడ్ ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అది అంతవరకు తెలుసా? మన మార్గం రప్పించుకునేలా ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ మన వారి మార్గం వెళ్ళిపోయేలా ఫ్రెండ్షిప్ మాత్రము చేయకూడదు. అది డేంజర్. ఎందుకంటే మన టార్గెట్ వారిని ప్రభువులో నడిపించాలి. మన వాళ్ళలో ప్రభువులో నడిపించేటప్పుడు మనం వారిని వెంబడించకూడదు, వారిని మనం వెంబడించేలా మలచాలి. అది సంసోన్ చేసింది ఏంటంటే, దేవుని కోసం ప్రత్యేక జీవితాన్ని జీవించాలి. కానీ సంసోన్ ఏం చేశాడంటే వారి మార్గంలోనికి వెళ్ళిపోయాడు. హి వెంట్ ఇన్ ద వేస్ ఆఫ్ ద జెంటైల్స్. 1, అతడు తల్లిదండ్రుల యొక్క మాటను అవిధేయత చూపించాడు, అగౌరవించాడు. 2, వాగ్దానాలు మర్చిపోయాడండి. దేవుడు తన పట్ల చేసిన వాగ్దానాలు మర్చిపోయాడు. అతడు ప్రత్యేకించబడిన వ్యక్తి అండి, ప్రత్యేకించబడిన వ్యక్తి. చనిపోయిన దాన్ని ముట్టకూడదు, అటువలే ద్రాక్షారసం తాగకూడదు. హీ వాజ్ ఎ స్పెషలైజ్డ్ మ్యాన్, ప్రత్యేకించబడిన మట్టి అండి. ఇతడు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళకూడదు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడంట? తాగడానికి వెళ్తున్నాడంట. ఇతడు నాజీరు చేయబడ్డం అంటే దేవుని కోసము ప్రత్యేకించబడ్డాడు. ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి ఇతడు చనిపోయిన దాన్ని ముట్టకూడదు, అటువలే ఇతడు ద్రాక్షారసాన్ని పుచ్చుకోకూడదు, దాన్ని తాగకూడదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎందుకో తెలుసండి? పాపము గర్జించే సింహం వల్లే ఎలా పడకూడదమా అని ఎదుగుతూ ఉంటాడంట. సాతానుడు పాపము రూపంలో వెదుగుతూ ఉంటాడు ఎలా పట్టుకోవాలని. అక్కడ సంసోను పట్టుకున్నాడు. ద్రాక్ష తోటలో ద్రాక్ష రసాన్ని చూపించి ఆకర్షించే తర్వాత సంసోను ఎక్కడికి వెళ్ళాడంటే స్నేహితులు పెళ్ళికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? స్నేహితులు పెళ్ళికి, వెడ్డింగ్కి వెళ్ళాడు. వెడ్డింగ్లో ఏం చేసి తెలుసా? ఫుల్గా తాగేసాడంట. ఫుల్గా ఏం చేశాడు? తాగేశాడు. ఏ పెళ్ళికి వెళ్ళాడు? అన్యుల పెళ్ళికి వెళ్ళాడు. పోనీ వెళ్తే వెళ్ళాడు, దేవుని స్తోత్రం. కానీ వెళ్ళి ఏం చేయకూడదు? తాగకూడదు. వెళ్ళి ఫుల్లుగా తాగేసి ఏం చేశాడంటే తన బలం ఎక్కడుందో, తన రహస్యం ఎక్కడుందో చెప్పడానికి ప్రయత్నము చేశాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో సంసోను గుడ్డువాడిగా మారిపోయాడండి. హీ బికేమ్ ఏ బ్లైండ్. దేవుని వాగ్దానం మర్చిపోయాడు.
అతడు వాగ్దానం ఏడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలను విమోచకుడు. హీ వాజ్ ఎ డెలివరర్ టు ద ఇజ్రాయెల్ పీపుల్. విమోచకుడు, ఇజ్రాయెల్ ప్రజలకు విమోచకుడు. కానీ అతడు ఏమైందంటే ఇజ్రాయెల్ ప్రజలను విమోచించే బదులు చివరికి దేవుని వాగ్దానాలు మర్చిపోయి అతడు ఏం చేశాడంటే అన్ని జనులతో సహవాసము చేశాడు. దేవుడు ఉద్దేశాలు మర్చిపోయాడు, తల్లిదండ్రులు అగౌరవపరిచాడు. మూడోది తన ఉద్దేశాన్ని పక్కన పెట్టాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి అటువలే పవిత్ర జీవితాన్ని విడిచిపెట్టాడు. హీ లెఫ్ట్ ద ప్యూర్ లైఫ్. పవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టాడండి. దేవుడు చెప్పిన మాటను అజ్ఞానము చేత నింపబడి దేవుడి మాటను అతడు ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అతడు ఏం చేసి తెలుసా? సహవాసం చేశాడు. ఎవరితో సహవాసం చేశాడంటే ఒక దెలీలా అనే ఒక స్త్రీతో అతడు సహవాసము చేశాడు. బైబిల్ ఏమంటుందంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము వేశ్య అని ఒక దాన్ని చూచి వేశ్యతో ఏం చేశాడంటే వేశ్యతో సహవాసము చేశాడు. తర్వాత చదవండి. కాబట్టి అతడు ఏం చేశాడంటే అతడు సంసోను ఒక వేశ్యను చూచాడు, ఆయన మోహించాడు. తర్వాత 4వ వచనంలో దెలీలా అనే స్త్రీని మోహించాడు. సో హీ వాస్ నాట్ ఎ స్టెబిలిటీ మ్యాన్. అతడు మంచివాడు కాదండి. దేవుని పేరుంది కానీ అతడు దేవుని వ్యతిరేకంగా అతడు జీవిస్తున్నాడు. సహవాసం తప్పు ప్రజలతో సహవాసం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఒకటి సంసోను త్రాగుబోతుగా మారిపోయాడు. సంసోను తిరుగుబోతుడిగా మారిపోయాడు. సంసోను విగ్రహాలతో సహవాసం చేసే వ్యక్తిగా మారిపోయాడు. సంసోను పవిత్రతను కోల్పోయాడు. సంసోను దేవుని ఆత్మను కోల్పోయాడండి. ఇవన్నీ స్టార్టింగ్ ఎక్కడే తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే సంసోను పడిపోవడానికి కారణము రాంగ్ ఫ్రెండ్షిప్, చెడ్డ సహవాసము అతను ఏం చేసింది? పతనానికి తీసుకువెళ్ళింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏడు తెలుసండి? శక్తి వంటిది, సుత్తి వంటిది, ఔషధం వంటిది. దేవుని వాక్యము మనుషుల యొక్క హృదయాలను పిండుతుందంటండి, పాపాన్ని ఒప్పింపజేస్తుంది. పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా పేతురు గారి ప్రసంగాన్ని విని వారి హృదయం ఏం చేయబడింది? నొచ్చుకుందంట. కాబట్టి సంసోను తల్లిదండ్రులను అగౌరవపరిచాడు. సంసోను తన ఉద్దేశాలు మర్చిపోయాడు. సంసోను దేవుని వాగ్దానాలు మర్చిపోయాడు. సంసోను పవిత్ర జీవితాన్ని మర్చిపోయాడు. సంసోను తన వృత్తికి అవగౌరవాన్ని తీసుకొచ్చాడండి. ఎందుకంటే సంసోను ఒక ప్రత్యేకమైన కృప కొరకు దేవుని కోసం పిలబడ్డాడు. హీ వాస్ కాల్డ్ ఫర్ వర్క్ ఫర్ క్రైస్ట్. కానీ అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే అజ్ఞానిగా జీవించి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, బైబిల్ ఏముంటుందంటే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? మీ బాడీ ఎవరు చెప్పండి? మీ బాడీ దేవుని ఆలయం. సో దేవుని బిడ్డలు మనం బహు జాగ్రత్తగా మన జీవితాలను మనము నడుచుకోవాలి. తాను నిలుచున్నాను తలుచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. భౌతికంగా మేము ఎలాగున్నాం? ప్రతిరోజు నేను ప్యూర్గా ఉన్నానా? నేను సరిగా ఆలోచిస్తున్నానా? నేను సరిగా చూస్తున్నానా? సరిగా మాట్లాడుతున్నానా? అందుకే దావీదు అంటాడు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు మన భౌతికంగా ఆర్ వి ప్యూర్? మనము ప్రతిరోజు పరిశుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నామా? పరిశుద్ధులుగా మనం ఆలోచిస్తున్నామా? పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నామా? అది ప్రశ్న.
రెండోది, మానసికంగా మనం బలవంతులుగా ఉన్నామా? ఆర్ వి మెంటలీ స్ట్రాంగ్? మెంటలీ మానసికంగా మనం బలవంతులుగా ఉన్నామా? కొందరు ప్రతి చిన్న విషయానికి కృంగిపోతారండి. ప్రతి చిన్న మాట కూడా కంగారు పడిపోతారు. ప్రతి చిన్న మాట కూడా వారిలో ఎక్కలేని కన్నీరు వచ్చేస్తుంది. కొందరు కోపం వచ్చేస్తుంది, కొందరికి భయం వచ్చేస్తుంటుంది. బికాజ్ దే ఆర్ మెంటలీ వీక్ అంటారు దాన్ని, మెంటలీ వీక్. ఈ సమయంలో మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నామా? చూడండి, అపవాది వచ్చి మనం మెంటల్గా వీక్ చేయడానికి మనుషులు ఉపయోగించుకుంటాడు. యోబు ధనవంతుడిగా ఉన్నాడు, యోబు బలవంతుడిగా ఉన్నాడు, దేవుని కొరకు యథార్థవంతుడిగా జీవించిన వ్యక్తిగా యోబుకు పేరుంది బైబిల్లో. ఇప్పుడు అలాంటి భక్తిపరుడు, నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన యోబు తన జీవితాన్ని అపవాది పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో మొదటగా యోబు యొక్క వ్యవసాయ పొలాలన్నీ పోయాయి. అనగా తనకున్న మేకలు, మందలు, ఒంటెలు ఇవన్నీ చనిపోయాయి. పాడి పంటపై కీడొచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయింది. వెంటనే తన పనివారు వచ్చి అన్నారు, అయ్యా ఇదిగో మీకున్న ఈ పాడి పంటలు, మీకున్న ఈ యొక్క మందలు ఇవన్నీ మరణించాయంటే యోబు ఎక్కడ కూడా మెంటల్గా అతడు ఎక్కడ బాధపడలేదు, మెంటల్గా బాధపడలేదు. హి వాస్ నాట్ వీక్ మెంటలీ. ఆఖరికి బిడ్డలు చనిపోయిన వార్త విన్నా అతడు ఎక్కడ మెంటల్గా వీక్ అయిపోలేదు. ఆస్తి పోయినా వీక్ అవ్వలేదు. ఆఖరి శరీరం కుళ్ళిపోయినా అతడు ఏమవ్వలో చెప్పండి, మానసికంగా బలహీనుడిగా మారలేదు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఒకవేళ ఎవరైనా సరే మెంటల్గా వీక్ అవుతున్నారంటే అపవాది మాటలు వింటున్నారని వాళ్ళు. అపవాది వచ్చి మీ చెవుదర చెప్తూ ఉంటాడు, ఇదిగో ఇలాగవుతుంది నీకు, ఇలా జరిగిపోతుంది నీకు, ఇలాగైపోతుంది నీ జీవితం, ఇలాగైతే నీ బతుకు, ఎందుకు నిన్ను అలాగనాలి, ఎందుకు నువ్వేం చిన్నవాడా, నువ్వేం. వాడు వచ్చి ఏం చేస్తాడంట, మీ మనసులో వచ్చి మీ మనసులో ఏం చేస్తా, ప్రేరేపిస్తాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 సాతాను తన కుయుక్తి చేత అవ్వ మనస్సును రేపినట్లుగా, తన కుయుక్తి చేత అవ్వ మనస్సును రేపినట్లుగా, చదవండి అది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులను చెరిపి. చూడండి, సాతాను ఎలాగైతే అవ్వ మనస్సును చెరిపిందో, అంటే తన మనసును పాడు చేసింది, మెంటల్గా వీక్ చేసింది. అపవాది ఎవరినైనా పడగొట్టడానికి ఉపయోగించేది మనస్సు. ఏమి ఉపయోగిస్తాడు? మనసును వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మనసు ఎప్పుడైతే వీక్ అవుతుందో వాడికి మనం అవకాశం ఇస్తాం. ఏమిస్తాం వాడికి? అవకాశం. అపవాదికి అవకాశమే. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారే అంటాడు. అందుకే చదువు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పేతురు గారు ఈ మాట ఎందుకు రాస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని బిడ్డలుగా మన మనస్సు మెంటల్గా పవర్ఫుల్గా ఉండాలండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారే 8వ వచనం, 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. అంటే నిబ్బరమైన బుద్ధి, మనస్సు. మీ మనస్సు వీక్ కానివ్వద్దు. సంసోను మనసు వీక్ అయిపోయింది. సంసోను మనసు ఎప్పుడైతే వీక్ అయిపోయిందో అతడు అనుకుంటున్నాడు, బలవంతుడు అనుకుంటున్నాడు, కానీ చివరికి అతడు బలహీనుడిగా మారిపోయాడు. డోంట్ గివ్ స్పేస్ టు సాటన్ టు వీక్ యువర్ మైండ్. నిబ్బరమైన బుద్ధి, దేవునిలో బలంగా ఉండాలి బుద్ధి. చూడండి, బైబిల్ ఏమంటుందంటే, తన నోటి మాటలు యందు కూడా యోబు ఏం చేయలేదంట? పాపము చేయలేదు. మానసికంగా వీక్ చేయాలనుకున్నాడు, భౌతికంగా శరీరాన్ని కుళ్ళుతో మొట్టినప్పుడు కూడా అతడు భౌతికంగా బలవంతుడిగా ఉన్నాడు. యోబు జీవితాన్ని మనం చూస్తే తన శరీరం కుళ్ళిపోయినా అతను అనుకున్నాడు, నాకు బలం యెహోవా ఇవ్వాలి, ఈ శరీరం కుళ్ళిపోయినా నాకేం కాదు. అతడు భౌతికంగా బలవంతుడిగా ఉన్నాడు, ఎందుకంటే దేవుని పైన ఆధారపడ్డాడు.
అతడు ఆధ్యాత్మికంగా బలవంతుడుగా ఉన్నాడు కనుక తన భార్య వచ్చి అంటుంది, ఇంకా యథార్థతను వదలకుందు అంటే అంటాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడేది యెహోవా ఇచ్చును, యెహోవాయే. సో అతడు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ సమయంలో మరి మనం ఎలాగున్నాం? ఫిజికల్గా వీక్ అయిపోతున్నామా? మెంటల్గా వీక్ అయిపోతున్నామా? స్పిరిచువల్గా వీక్ అయిపోతున్నామా? ఎంత సమయం మన దేవుని గడుపుతున్నాం? చూడండి, ఎప్పుడైతే మనం మెంటల్గా వీక్ అయిపోతామో, మన నిబ్బరమైన బుద్ధి మనలో ఉండదో, చంచలమైన బుద్ధి వచ్చేస్తుంది. చంచలమైన బుద్ధి అంటే ఏ టైంలో ఎలా ఉంటామో మనకే తెలియదు. చంచలమైన బుద్ధి, అది చంచలమైన మనసు అంటాడు అది. కాబట్టి మనం చంచలమైన మనసు గలవారే కాకుండా నిబ్బరమైన బుద్ధి, స్టెబిలిటీ మైండ్, ఏకాగ్రతతో మనం ఏం చేయాలంట? ప్రభులో మనము జీవించాలి. కాబట్టి మనము పాపాన్ని లైట్గా తీసుకోవద్దండి. పాపాన్ని లైట్గా తీసుకోవద్దు. ముఖ్యంగా యవనస్తులు, యవన బిడ్డలు, అటువలే సంఘ బిడ్డలు, డోంట్ టేక్ సిన్ లైట్లీ. చూడండి, మనము పాపాన్ని ఎలా ట్రీట్ చేస్తామో చివరికి పాపము మనల్ని అలా ట్రీట్ చేస్తుంది. హౌ వి ట్రీట్ సిన్, లేటర్ ద సిన్ విల్ ట్రీట్ అస్ లైక్ దట్. అగ్నితో ఆడుకుంటే ఏమవుతుంది? కాలిపోతాం. సో దేవుని బిడ్డలు, మరి ముఖ్యంగా మనము దేవుని పట్ల భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి మనం చూచే చూపులు కావచ్చు, మన బాడీని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వీ నీడ్ టు కీప్ అవర్ బాడీ ప్యూర్. అంటే బాడీ అంటే కళ్ళు, నోరు, వినడం, మనం నడిచే నడక, మనం చేసే పనులు, వీటన్నిటి ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవుని మహిమ రావాలి. సో హీ నీడ్స్ టు గెట్ ద గ్లోరీ అండ్ హానర్. కనుక దేవుని బిడ్డలో ఏది పడితే చూడకూడదు. దేర్ ఇస్ అ లిమిట్. దావీదు అంటాడు, నా కళ్ళు, నా నోరు, నా చెవులు, నా హృదయం, ఇవన్నీ కూడా నీకు అంగీకారముగా ఉండాలి. కాబట్టి శరీరాన్ని మనము దేవుని కోసం బలవంతులుగా ఉంచాలి. సంసోను బలవంతుడు అనుకున్నాడు, కానీ ఆ బలవంతుడుగా ఉన్న సంసోను ఎప్పుడైతే తప్పుడు సహవాసం చేశాడో తన బలాన్ని కోల్పోయాడు. హీ బికమ్ వీక్ స్పిరిచువలీ, మెంటలీ అండ్ ఫిజికలీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి ఈ సమయంలో సంసోనికి ఇప్పుడున్నంత కృప లేదండి. అప్పుడు సంసోనికి యేసు ప్రభు తెలియదు కాబట్టి ఎవరు చెప్పలేదు సంసోనికి. బహుశా తల్లిదండ్రులు మాత్రమే చెప్పారు, కానీ తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మీ కృప ఏంటి తెలుసా? ప్రతి వారానికి 2-3 సార్లు దేవుడు మీతో ప్రతి వారం మాట్లాడుతున్నాడు. సంసోను ఒకసారి మాట్లాడారు, తల్లిదండ్రులు వినలేదు మాట, ఎవరి మాట పట్టించుకోలేదు, చివరికి ఏమయ్యాడంట? నాశనం అయిపోయాడు. కానీ మీకు దేవుడు ప్రతి వారం మాట్లాడుతున్నాడు, ప్రతి శుక్రవారం మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని రూపంలో మార్చబడాలని,